ఏదైతే వైసీపీ అధికారంలో ఉండగానే వాలంటీర్లకి తలా రూ. 200 నెలకి ప్రభుత్వం తరపున గ్రాంట్ ఇచ్చి పేపర్ కొనుక్కోవడానికి ప్రభుత్వం మీద దుష్ప్రచారాల నివారణకు వాళ్ళు ఇష్టం వచ్చిన పేపర్ కొనుక్కోవచ్చు అని చెప్పి అదేదో ఆ దుష్ప్రచారాలు ఈనాడు జ్యోతి చేస్తున్నాయి కాబట్టి సాక్షిగా ఉంటే సత్ప్రచారాలు అన్నటువంటి కోణంలో బిల్డప్ చేసి తన సర్క్యులేషన్ డెవలప్ చేసుకోవడానికి అప్పుడు ఎత్తుగడ వేసింది జగన్ సర్కార్. వాస్తవంగా అది రూల్ ప్రకారం చట్ట ప్రకారం ఏమి అబ్జెక్షన్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈనాడు జ్యోతి ప్రతి సచివాలయంలో కొనాలా, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కొనాలా, ఒకటి కాదు 2-3 ఎడిషన్లు కొనాలని చెప్పి వాళ్ళ చేత కొనిపిస్తున్నారు. కాబట్టి వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళది, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళది నడుస్తుంది. చూపించుకునేది సర్క్యులేషన్ ఎంత అని చెప్పుకుంటేనే అడ్వర్టైజ్మెంట్ లెక్క ఉంటుంది కాబట్టి. అయితే అప్పుడు వేసిన పిటిషన్ ఇప్పుడు కొట్టివేసింది ఢిల్లీ హైకోర్టు. విజిలెన్స్ నివేదిక పేరుతో తన ఆస్థాన పచ్చపత్రిక ఈనాడు కోసం సాక్షి ఇబ్బంది పెట్టేందుకు కూటమి ప్రభుత్వం పడిన కుట్రను ఢిల్లీ హైకోర్టు భగ్నం చేసింది. విస్తృత సర్క్యులేషన్ ఉన్న ఏదైనా ఒక దినపత్రికను కొనుగోలు చేసుకునేందుకు ప్రతి గ్రామ వార్డు వాలంటీర్, గ్రామ వార్డు సచివాలయాలకు నెలకు 200 మేర ఆర్థిక సాయాన్ని అందజేస్తూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విజిలెన్స్తో విచారణ జరిపించామని, ఇందుకు సంబంధించి నివేదికను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థన హైకోర్టు యద్వాందంగా తోసిపుచ్చింది. మా భుజంపై తుపాకీ పెట్టి కాల్చాలనుకుంటున్నారు, అందుకు మేము ఎంత మాత్రం అనుమతించుకోమని స్పష్టం చేసింది. తాము ఆదేశించకపోయినా విజిలెన్స్ విచారణ జరిపించడంపై హైకోర్టు ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తామేం విజిలెన్స్ విచారణ కోరలేదని గుర్తు చేస్తూ అలాంటప్పుడు దాని నివేదికతో తమకు పని లేదని తేల్చెప్పింది. ఆ నివేదిక విషయంలో ఏ రకంగానూ స్పందించుకోమని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తాము ఆదేశాలు జారీ చేసేందుకు ఏమీ లేదని తెలిపింది. ఈనాడు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ముగిస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ లేదని గుర్తు చేసిన ఢిల్లీ హైకోర్టు ఇంకా ఏదైనా అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ వద్దకు వెళ్లాలని ఈనాడు యాజమాన్యానికి తేల్చెప్పింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, న్యాయమూర్తి జస్టిస్ తుషార్ కుమార్ల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా ఒక తెలుగు దినపత్రిక కొనుగోలు గ్రామ వార్డు వాలంటీర్, గ్రామ వార్డు సచివాలయాలకు నెలకు 200 మేర ఆర్థిక సాయం అందజేస్తూ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల నేపథ్యంలో ఇదంతా కూడా జరిగింది.